మహేష్ బాబు గారితోటి ఒకటి చెన్నై సిల్క్స్ యాడ్ చేశాను. హ్మ్. మదర్‌గా చేశాను. అండ్ మూవీ హ్మ్. అదే ఏంటది 'భరత్ అనే నేనండి.' హ్మ్. అవును. భరత్ అని నేను. సో, దానికి నేను లక్నో గూడా వెళ్ళడం జరిగిందండి. లక్నో. ఓకే. ఆయనతోటి సెపరేట్‌గా అంటే ఫారెన్ నుంచి వచ్చాక ఆయన ఇలా ఫాదర్ చనిపోయారని తెలిస్తే మా ఇంటికొస్తారు. హ్మ్. ఎందుకంటే ఆయన అక్కడ మూవీలో క్యారెక్టర్ చెప్తున్నాను. ఆయన ఫాదర్ ఇంకా మా హస్బెండ్ ఇందులో ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. సో, ఫస్ట్ మా ఇంటికొచ్చి అంకుల్ ఎక్కడ అని అడుగుతారు. హ్మ్. సో, అంకుల్ ఎవరు కాదు, ప్రకాష్ రాజ్ గారు. అవును. సో, ప్రకాష్ రాజ్ గారు కూడా నేను చెప్పడం మర్చిపోయా. ఆయనతోటి కూడా చేశాను. ఆయన ఓహ్! అంటే ఆయన మేమిద్దరం హ్మ్. హస్బెండ్ వైఫ్‌గా కూడా చేసాం. గోపీచంద్ పేరెంట్స్ మొన్న హ్మ్. అది 6 అడుగుల బుల్లెట్. అందులో చాలా బావుంటుంది. మీరు హ్మ్. చూసారో లేదో ఆ మూవీ. అవును. 6 అడుగుల అది బుల్లెట్. బుల్లెట్ బి. గోపాల్ గారి డైరెక్షన్. హ్మ్. సో, అంత పెద్ద డైరెక్టర్ ఆయన అదే పనిగా సెలెక్ట్ చేసుకున్నారండి. అయితే ఆవిడ ఇది అంటే 'భరత్ అనే నేనులో' మీరు 'భరత్ అనే నేనులో' అందులో అక్కడ నాకు ప్రత్యేకంగా అడుగుతారు. హ్మ్. ఏంటి ఆయన ఎక్కడ అంకుల్ కనపడటం లేదు అంటే నేను అంటానన్నమాట. ఆయన ఇప్పుడే వచ్చారు బాబు. కొంచెం రిలాక్స్ అవుతున్నారు. హ్మ్. అదే ఈ మధ్య ఎక్కడ నాకు ఫోన్ కూడా చేయరు. ఏంటి ఏదో ఉంది అలా డైలాగ్. అంటే హ్మ్. ఆయన చాలా బిజీ. పార్లమెంట్‌లో ఆయనకి ఆ పనితోటే సరిపోతుంది. ఇలా అలానే ఏవో డైలాగ్స్ ఉన్నాయి. హ్మ్. అదే. కానీ ఆశ్చర్యం ఏంటంటే హ్మ్. మొత్తం ఆ సీను ఎగిరిపోయింది మూవీలో. ఓహ్! అది తీసేసారది. ఆ! తీస్ హ్మ్. తీసేసారు. సరే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు ఇప్పుడు ముందైతే హ్యాపీ డేస్‌లోనే చాలా చేస్తే పోయాయి. నేను అవునండి. ఇక్కడ, అక్కడ కనిపిస్తాను. హ్మ్. అంటే సో, 1 ఆర్ 2 డైలాగ్స్ కూడా ఉంటాయి ఆఫ్ కోర్స్. హ్మ్. కానీ వెరీ బ్రీఫ్ ఇక్కడ. హ్మ్.